నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ. అధికారికంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం. కక్ష సాధించేందుకు సీఎం కాలేదన్న రేవంత్ రెడ్డి. వ్యక్తిగత ప్రయోజనాలకు అధికారాన్ని వాడబోనని వ్యాఖ్య. మల్కాజిగిరిలో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టిన దంపతులు. అడిగితే కేసులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న బాధితులు. ఓట్ చోరీపై బీహార్లో నేటి నుంచి రాహుల్ యాత్ర. ఆరోపణలపై ఇవాళ ఈసీ ప్రెస్ మీట్. భారత్ చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా. ఢిల్లీలో ఘన స్వాగతం. నేడు ప్రధానితో సమావేశం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై ఇవాళ స్పష్టత రానుంది. ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాన్ని ఆగస్టు 18న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అప్పగించాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి రోజు కాగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇండి కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని రంగంలో దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. లేదంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఓట్ల చోరీ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరు ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించనున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 16 రోజులు సాగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, మరికొంతమంది నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యాత్ర ససారాం పట్టణం నుంచి మొదలై సుమారు 1300 కిలోమీటర్లు సాగి వచ్చే నెల 1న పట్నాలో ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఓట్ల చోరీ ఆరోపణలపై ఇవాళ ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభించనున్న రోజే ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఈసీ అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించడం చాలా అరుదు. ఇవాళ నిర్వహించనున్న సమావేశం వెనుక అసలు కారణాన్ని వెల్లడించినప్పటికీ కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపైనేనని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో లోపాలపై ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలను ఎన్నికల సంఘం ఇప్పటికీ తిప్పికొట్టింది. తప్పులను గుర్తించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు తగిన సమయంలో ఓటర్ల జాబితాలను సరిగ్గా పరిశీలించలేదని అభిప్రాయపడింది. లోపాలను సర్దుకునేలా ఓటర్ల జాబితా పరిశీలనను తాము స్వాగతిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ముసాయిదా జాబితా ప్రచురితమైన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు కేటాయించిన సమయం లోపాలను ప్రస్తావించేందుకు సరిపోతుందని వివరించింది. ఈ లోపాలను సరైన సమయంలో సరైన మార్గంలో ప్రస్తావించి ఉంటే అధికారులు వాటిని సరిదిద్దేందుకు వీలు కలిగేదని ఈసీ పేర్కొంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,51,906 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,085.10 అడుగులకు చేరువైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60.118 టీఎంసీలు ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా 4,000 క్యూసెక్ల విడుదల చేస్తున్నారు. జలాశయం 75% నిండినందున నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు, పశువులు, గొర్రెల కాపర్లు ప్రాజెక్టు సమీపంలోకి రావద్దని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతల స్థాయిని రోజుకు 1/2 టీఎంసీకి పెంచారు. ఈ నెల 13 నుంచి
3 భారీ పంపులతో ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఎగువ ప్రాంతమైన శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. అక్కడి నుంచి సహజ ప్రవాహం ద్వారా నంది పంప్ హౌస్లోకి నదీ జలాలు తరలుతున్నాయి. నంది మేడారంలోని నంది పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలతో గాయత్రి పంప్ హౌస్కు 11 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఇక్కడి సర్జిపూల్ నుంచి 108 మీటర్లకు రెండోసారి ఎత్తిపోతలు చేపట్టి ఉపరితల ప్రవాహంతో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా మధ్య మానేరు ప్రాజెక్టుకు గోదావరి జలాలు పంపుతున్నారు. అక్కడి నుంచి దిగువ మానేరు ప్రాజెక్టు కొండపోచమ్మ రంగనాయక సాగర్కు ఈ జలాలు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదలతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆనకట్ట నుంచి 50,000కు పైగా క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహించడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వద్ద వరద పోటెత్తింది. 5 రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలు తాకుతూ రాజగోపురం ముందు నుంచి ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పాపన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో అవుట్ పోస్టు సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ఓ దంపతులు అధిక వడ్డీ ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగుల నుంచి కోట్లు కొల్లగొట్టారు. దినేష్ పాణ్యం ఆయన భార్య కవిత పాణ్యం భారీ మోసానికి పాల్పడ్డారని మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు 165 మంది నుంచి దాదాపు 20 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దినేష్ పాణ్యం దంపతులు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే దినేష్ పాణ్యం ఆయన భార్య కవిత పాణ్యం కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసి కేసులు వేస్తూ తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మిస్టర్ దినేష్ పాండ్యం అతని భార్య కవితా పాండ్యం వాళ్లతోటి మోసం జరిగింది. 165 మంది దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు హ్యాండ్ లోన్గా తీసుకుని మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశారు. మాకు ఇది ఎంతో కష్టపడి సంపాదించినటువంటి జీవితకాలపు అందరికీ డబ్బులు, అందుకని మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సాయం చేయవలసిందిగా ఇందు మూలంగా కోరుచున్నాం. తెలంగాణ ప్రజలు ఇచ్చిన సీఎం బాధ్యతను రాష్ట్ర అభ్యున్నతి కోసమే ఉపయోగిస్తానను తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు వాడబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తనను ఇబ్బంది పెట్టారనో కష్టం కలిగించారనో నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదన్నారు. తన గెలిపే అభ్యర్థులకు దుఃఖమన్నారు. రంగుల అద్దాల మేడలు అభివృద్ధి కాదని ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యంతో ప్రజాప్రభుత్వం ఇదే దిశగానే పనిచేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జేటీఎస్ కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో రచయిత శ్రీరామ్ రాసిన హసిత బాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావటం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. గూడ అంజయ్య, అందశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపారన్నారు. నిజమైన ఉద్యమకారులెవరూ తాము ఉద్యమకారులమని చెప్పుకోరని, అలా చెప్పుకున్న కొందరికి టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని విమర్శించారు. నిజమైన ఉద్యమకారుడెవరు, నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినరు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి.
కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులు అనే గొప్ప పదాన్ని మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతోని బయలుదేరి ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. ప్రపంచ అందాల పోటీల్లో 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయ హే తెలంగాణ పాట పాడించారని, ఇంతకంటే ఇంకా ఏం కావాలని సీఎం ప్రశ్నించారు. భవనాలు ఎవరైనా కడతారని, అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదన్నారు. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయటమే నిజమైన అభివృద్ధి అన్నారు. భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. అప్పుడు కొంతమంది విమర్శించారు. వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ, సెక్రటేరియట్ కానీ, ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా, నువ్వేం చేసినావు అని. పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే 109 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు, ఆ దేశ ప్రతినిధులు వస్తే జయ జయ హే తెలంగాణ గీతాన్ని 109 దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన, వాళ్ళకి ఆ భావనను నేను కల్పించగలిగిన, స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన, తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్ని ఇచ్చి 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన 20 నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం. పేదవాడికి ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ, ఆత్మగౌరవం, 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మగౌరవంతో, ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. 3,10,00,000 మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం. లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం. తాను ఎవరిని శత్రువులుగా చూడనని, అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 2006లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై 17 ఏళ్లలో తాను ముఖ్యమంత్రి అయ్యానన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవిని వాడనని, పేదల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. చాలామంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు. అన్ని చట్టసభలలో వివిధ హోదాలలో తక్కువ సమయంలో 17 సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలలో పనిచేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి అంతకంటే బాధ, ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే
నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడను. అది 5 ఏండ్ల 10 ఏండ్ల నాకు తెలీదు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా మార్చడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో R&B అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. వర్షాలు, వరద వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు వివరాలపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. ఇంజనీర్లు కల్వర్టులు, లోలవర్ బ్రిడ్జిలు, కాజువేలను తరచూ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పోలీసు, విద్యుత్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజా రవాణాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని స్పష్టం చేశారు. అధికారులు జిల్లా కేంద్రాల్లోనూ ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని మంత్రి ఆదేశించారు. యూరియా దొరక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆగమవుతున్నారు. పంటకు సకాలంలో ఎరువును అందించాలనే తాప్రయత్నంతో రోజుల తరబడి నిరీక్షించిన ఫలితం ఉండట్లేదని ఆవేదన చెందుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాథమిక సహకార కేంద్రాల ముందు వరుస కడుతున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయాలని కోరుతున్నారు. లైన్లో నిల్చోలేక చెప్పులు పెట్టి మరీ యూరియా కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గూడూరు మండలంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు. 4 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని వాపోతున్నారు. బయ్యారం, కేసముద్రం మండలాల్లో రైతులు యూరియా కోసం చెప్పుల్ని వరుస క్రమంలో ఉంచారు. రోజుల తరబడి తిరిగినా ఫలితం ఉండట్లేదని, అదును దాటక ముందే రైతులకు సరిపడా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాత్రి 1 గంట నుండి లేచి 2 గంటలు, ఒక్కొక్కరు 4 గంటలకు 5 గంటలకు ముఖం గడపకుండా అలా ఇంట్లో వంట వండకుండా వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెడతారు మాకు? మీ అసంటోళ్ళకు, దొరలకు అందరికీ అక్కడ తయారవుతాయి. మాకు రైతులకే ఏం తయారు కావు. ఇక్కడ మేము ఇంట్లో నిలబడాలి, సాగాలి, అయినా మాకు దొరకదు. అక్కడ బస్తాలు లేవు. ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడితే లాభం, 5 గంటలకు వస్తే లాభం, 4 గంటలకు వస్తే లాభం. ఇప్పుడు నిలబడి కాళ్ళు వస్తారా, ఆకలి ఇక్కడికి కాలు తాంది, మళ్ళీ ఇంటికి పోవడం. బస్తాలు లేవు. ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు బాగా వచ్చింది. అట్లా ఎట్లనో పక్కకు తిరిగి వచ్చినాం. ఇప్పుడు ఆడ కూడా నీళ్ళు వస్తున్నాం. ఎట్లా పోవాలి మేము మళ్ళీ పోయేటప్పుడు? ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఆటోలు మాట్లాడుకొని ఛార్జీలు ఎక్కువ పెట్టుకొని వస్తే కూడా బస్తా దొరుకుతలేదు. మెదక్ జిల్లా చేకుంటలో యూరియా కోసం రైతులు గంటల తరబడి బారులు తీరారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు యూరియా వేద్దామంటే దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు బస్తా చొప్పున మాత్రమే ఇస్తున్నారని, డిమాండ్ మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్నగూడ రాజీవ్ రహదారిపై యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తక్షణమే గజ్వేల్లో ఉన్న రేక్ పాయింట్ ను పునరుద్ధరించి గజ్వేల్లో ఎరువుల కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. వర్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో సుమారు గంట పాటు కరీంనగర్, హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. మస్తు ఇబ్బంది అవుతుంది సార్. మరి ఊరియా లేదు, పని నడుస్తారు కదా సార్. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ ఊరియా రావాలి. 15 రోజుల కూడా వెయిటింగ్ చేస్తున్నాం సార్. ఇట్లా రోజు వచ్చి కూడా మరిపోతున్నాం. ఫుల్ వర్షంలో నిలబడి ఎన్ని రోజులు ఉండాలి సార్. మరి మందు దొరకలేదు. ఎట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది రైతులకు బాగా. 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఒక సంఖ్య సరిపోతలేదు. మొన్న వచ్చి లైన్లో కూడా వెళ్ళిపోయినా, పడిపోయినా. మళ్ళీ వచ్చి ఒక్కొక్క సంఖ్య కోసం 6 రోజులతో తెలిస్తే ఒక్కొక్క సంఖ్య ఇస్తుంది. అయితే ఏమవుతుంది? మొత్తం రోడ్డు మీదనే ఉంది. ఒక 5 జిరాసులు మొత్తం మీద రోడ్డు మీదనే ఉండాలి. ఒక సంఖ్య ఇస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే ఏం లేకపోతుంది. వర్షం వస్తే అవసరం వచ్చి ఇస్తే 4 రోజులు ఒక్కొక్క సంఖ్య ఇస్తామంటే ఇప్పుడు 50 రోజులు అదే ఏం లేదు. తినాలి, లైన్ కట్టాలి. ఆడికి వంగన అయిపోయిందంటే మరిపోతున్నాం. మనం మరిపోవాలి.
15 రోజులు లైన్ కట్టబట్టి వర్షం నాకుంటా కూడా రోజు పొద్దున వచ్చి లైన్ కట్టి సాయంత్రం 6 గంటల గుర్తులేదు మాకు ఈ లైన్ నిలబడు పాస్బుక్ జిరాక్స్ ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చారు ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు 2 కావాలంట ఇప్పుడు అయిపోయిందట ఇప్పుడు అసలే దొరికినాడు మా పని లేకపోతే దొరకదు మీరు పట్టించుకోవాలని పేర్కొంటాం. రైతు సేవా కేంద్రం చేగుంటాం. అది కోరమండల్ కంపెనీ నుంచి 220 బస్తాలు వచ్చినాయి. ఇప్పటికీ ఆల్రెడీ ఆధార్ పాస్బుక్ బట్టి ఎకరాకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాలు బట్టి ఎకరాకు 2, 1 అట్లా బట్టి 220 బస్తాలు కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ చాలా మంది రైతులు లైన్లో వెయిట్ చేస్తున్నారు. షార్టేజ్ అని చెప్పి అడ్వాన్స్ తీసుకొని పెట్టుకుంటున్నారు. షార్టేజ్ అంటే మొక్కజొన్నకు బాగా వేయడం వల్ల అంతకుముందు మొక్కజొన్న తక్కువ ఉండే పత్తి పెడుతుండే మొక్కజొన్న పెడుతుంది కాబట్టి దానికి టీపీ దశకు వచ్చింది కాబట్టి యూరియా ఎక్కువ పడుతుంది. డిమాండ్కు సరిపడా యూరియాను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇబ్బందులను తీర్చాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని ఓ బంగారం దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. చోరీ కేసులోని కీలక నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 60 లక్షల రూపాయల విలువ గల 550 గ్రాముల బంగారు ఆభరణాలు 92,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూలై 21న సాయి సంతోషి బంగారం దుకాణంలో నేపాల్, పశ్చిమ బెంగాల్కు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడింది. సుమారు 3.5 కేజీల బంగారం సహా 19 లక్షల రూపాయలు అపహరించారు. చోరీకి సహకరించిన ఓ మహిళను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా నిందితులు మాలిక్, అమర్ భట్లను కోల్కతా వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొచ్చిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. 2 నెలలుగా నగల దుకాణం సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఇతన్ని A4 మాలిక్ మొల్లాను తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే ఉంది. వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పంపి తదుపరి మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసుకొని క్రైమ్ కు నేరస్తులకి మనం కనెక్ట్ చేస్తూ వీళ్ళకు ఖచ్చితమైన శిక్షలు వచ్చే విధంగా దర్యాప్తు సాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లను పొందడానికి కోర్టులను అడ్డుపెట్టుకుంటున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా SPDCL కనెక్షన్ నిరాకరిస్తే నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించి తర్వాత సమర్పిస్తామన్న హామీ ఇవ్వడంతో కోర్టులు ఉత్తర్వులు ఇస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. కనెక్షన్ పొందిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించారని, అటు అధికారులు నిర్మాణాలను తనిఖీ చేయరని, నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలను ఇతరులకు విక్రయించేసి చేతులు దులిపేసుకుంటున్నారని హైకోర్టు తెలిపింది. కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని, కోర్టు భుజంపై తుపాకీ పెట్టి ఉత్తర్వులు పొందతామంటే అనుమతించమని హైకోర్టు తెలిపింది. ఇలాంటి పిటిషన్లు 1500కు పైగా ఉన్నాయని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, హామీలపై ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశాలు ఇచ్చారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తర్వాత సమర్పిస్తామంటూ కోర్టుకు హామీ ఇచ్చి విద్యుత్ కనెక్షన్ పొందాక హామీని గాలి కొదిలిస్తున్నారని, ఇలాంటి అక్రమ పద్ధతులపై కోర్టులు ప్రేక్షక పాత్ర పోషించదని వ్యాఖ్యానించింది. GHMC అనుమతులతో షిల్ట్తో పాటు 5 అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ నాంపల్లికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ హైకోర్టులో పిటిషన్కు సంబంధించి విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమబాక పిటిషనర్ GHMCని సంప్రదించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందాలని, అది సమర్పించాక నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని SPDCLను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటినే కేంద్రంగా చేసుకుని సరోగసి దందా చేపట్టిన తల్లి కుమారుడు లక్ష్మీరెడ్డి, నరేంద్రరెడ్డిలను హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా సరోగసి అర్ధగర్భంకి అంగీకరించిన 9 మంది మహిళలకు నోటీసులు ఇచ్చి పంపారు. ప్రధాన నిందితురాలితో కలిసి అక్రమ సరోగసికి సహకరిస్తున్న 6 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న చీకటి కార్యకలాపాలకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయిన లక్ష్మీరెడ్డి కొంపల్లిలోని న్యూ మాణిక్యనగర్లో నివాసం ఉంటోంది. 2 అంతస్తుల భవనాన్ని సరోగసి తల్లులు ఉండేందుకు వీలుగా రూపొందించారు. స్థానికులతో పరిచయం లేకుండా గుట్టుగా ఉండేవారు. తమ అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరిని అనుమతించేవారు కాదు. ఇంటి చుట్టూ CCTV కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తుండేవారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. సరోగసికి అవసరమైన మహిళలను గుర్తించి తల్లి కుమారుడు సొమ్ము చేసుకుంటున్నారు.
ఈమె ఇంటికి తరచూ మహిళలే వస్తుండటంతో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మీరెడ్డి నివాసంలో పోలీసులకు దొరికిన డైరీలో 50 మంది మహిళల వివరాలున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా వారిని గుర్తించేందుకు సిద్ధమయ్యారు. నిందితులు ఉపయోగిస్తున్న ల్యాప్టాప్లో కీలక ఆధారాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరోగసి కోసం వచ్చిన 9 మంది మహిళల్లో 2 గర్భవతులుగా నిర్ధారించారు. జిల్లా వైద్య శాఖ అధికారులు ఈ మహిళల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి వైద్య సేవలు అందించనున్నారు. కొందరు మహిళల గర్భం 4 నుంచి 5 సార్లు కూడా సరోగసి కోసం ఉపయోగించినట్లు తెలిసింది. వరుస కాన్పులతో అంతంత మాత్రంగా ఉన్న ఈ మహిళల ఆరోగ్య పరిస్థితి మున్ముందు ఇంకెలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్రమ దందా బయటపడటంతో మహిళల కడుపులో ఊపిరి పోసుకుంటున్న పిల్లలను ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. సరోగసి మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్న దంపతులు ఆసుపత్రుల నిర్వాహకులను గుర్తించడం సవాల్గా మారింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి భూమికి తిరిగొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగి భారత్కు చేరుకున్నారు. అమెరికా నుంచి ఈ తెల్లవారుజామున ఢిల్లీ వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణ ఘనస్వాగతం పలికారు. అంతరిక్ష యాత్ర కోసం శుభాంశు శుక్లకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా భారత్ చేరుకున్నారు. శుభాంశు శుక్లా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన స్వస్థలమైన లక్నోకు పయనమవుతారు. అక్కడ తన కుటుంబ సభ్యులను కలవనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవాల్లో శుభాంశు శుక్లా పాల్గొంటారు.